ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించడమే లక్ష్యంగా సుమారు 1000కి పైగా నకిలీ పెళ్లిళ్లు చేయించిన ఒక భారీ అంతర్జాతీయ ముఠా గుట్టును అమెరికా న్యాయశాఖ ఇమిగ్రేషన్ అధికారులు రట్టు చేశారు. న్యూయార్క్ స్టేట్కి సంబంధించిన 11 మంది ప్రధాన నిర్వాహకులను అధికారులు అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. చైనా సహా పలు దేశాలకు చెందిన విదేశీయుల నుంచి ఒక్కో పెళ్లికి ఏకంగా $1,00,000 అంటే దాదాపు ₹1 కోటి 90 లక్షలకు పైగా వసూలు చేస్తూ అమెరికన్ పౌరులను లోబర్చుకుని ఈ దందా నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అమెరికాలో నకిలీ పెళ్లిళ్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2016 నుండి జూలై 2026 వరకు దాదాపు దశాబ్ద కాలంగా సాగిన ఈ అంతర్జాతీయ నెట్వర్క్పై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ స్కామ్లో న్యూయార్క్లోని బ్రూక్లిన్, క్వీన్స్, స్టాటన్ ఐలాండ్, పీక్స్కిల్, ఆసినింగ్ ప్రాంతాలకు చెందిన 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు చైనా, కనెడికట్, ఫ్లారిడా, జార్జియా, టెనెసీ, వనాటు వంటి ఐలాండ్ దేశాల్లోనూ ఈ నకిలీ పెళ్లిళ్లను జరిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ముఠా అత్యంత ప్రణాళికాబద్ధంగా ఫెసిలిటేటర్లు, రిక్రూటర్లు, అసిస్టెంట్లు అనే 3 వర్గాలుగా ఏర్పడి ఈ స్కామ్ను నడిపించింది. గ్రీన్ కార్డ్ కావలసిన విదేశీయుల నుండి దాదాపు $1,00,000 వరకు వసూలు చేసేవారు. డబ్బును ఆశ చూపి అమెరికన్ పౌరులను పెళ్లికి ఒప్పించేవారు. రిక్రూటర్లకు ప్రతి పెళ్లికి $5,000 కమిషన్ దక్కగా పెళ్లికి అంగీకరించిన అమెరికన్లకు $30,000 వరకు చెల్లించేవారు. ఇమిగ్రేషన్ అధికారులను నమ్మించేందుకు నకిలీ పత్రాలు, జాయింట్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్సూరెన్స్ పాలసీలను సిద్ధం చేసేవారు. ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించేందుకు ఈ ముఠా సరికొత్త ఎత్తుగడలు వేసింది. అమెరికన్ పౌరులు, విదేశీయులు పెళ్లి లైసెన్స్ తీసుకునే ముందు రోజు మాత్రమే కలిసి ఫోటోలు దిగేవారు. ఆ తర్వాత నిజమైన దంపతులుగా కనిపించేందుకు జాయింట్ బ్యాంక్ అకౌంట్లు, కరెంటు బిల్లులు, నకిలీ ఇన్సూరెన్స్లు సృష్టించేవారు. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు అధికారుల ప్రశ్నలకు ఎలా అబద్ధాలు చెప్పాలో, నిజమైన భార్యాభర్తలుగా ఎలా నటించాలో ప్రత్యేకంగా కోచింగ్ కూడా ఇచ్చేవారు. ఈ కేసుపై అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్, యుఎస్సిఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ యిడ్లో తీవ్రంగా స్పందించారు. ఇమిగ్రేషన్ వ్యవస్థను మోసం చేసి గ్రీన్ కార్డు పొందేందుకు చూసేవారు జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు అని తెలిపారు. అరెస్ట్ అయిన 11 మంది నిందితులపై ఇమిగ్రేషన్ ఫ్రాడ్, చట్టవిరుద్ధ నివాసానికి ప్రోత్సహించినందుకు గాను గరిష్టంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా చరిత్రలోని ఇది అతిపెద్ద మ్యారేజ్ ఫ్రాడ్ స్కామ్లలో ఒకటిగా అధికారులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.